దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారానికి చివరి ట్రేడింగ్ రోజైన శుక్రవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 22,150 పాయింట్లకు దిగొచ్చింది. గ్లోబల్ ట్రేడ్ వార్ మొదలవుతుందనే భయంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను విక్రయించుకోవడంతో మార్కెట్లు చిగురుటాకుల్లా వణికిపోయాయి. మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1414 పాయింట్లు క్షీణించి 73,198 మార్కు దిగొచ్చింది. నిఫ్టీ విషయానికి వస్తే 420 పాయింట్లు నష్టపోయి 22,124 వద్ద ముగిసింది. ఇన్వెస్టర్ల సొమ్ము సుమారు 9 లక్షల కోట్ల వరకు హారతికర్పూరం అయిపోయింది. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్స్ విలువ 384,22 కోట్లకు దిగొచ్చింది. ఇక నిఫ్టీ విషయానికి వస్తే వరుసగా 5వ రోజు కూడా నష్టపోయింది. 29 ఏళ్ల తర్వాత ఈ స్థాయిలో మార్కెట్లు నష్టపోవడం ఇదే మొదటిసారి. ఇక ఇంట్రాడేలో ఐటీ రంగానికి చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ 6.5% క్షీణించాయి. అమెరికాలో ఎన్విడియో షేరు భారీగా నష్టపోవడంతో దాని ప్రభావం ఇక్కడ దేశీయ మార్కెట్లపై కనిపించింది. బీఎస్ఈలో అత్యధికంగా నష్టపోయిన షేర్లలో టెక్ మహీంద్రా, విప్రో, ఎంఎస్సిఎస్ షేర్లు అత్యధికంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. ఆ తర్వాత ఆటో రంగ షేర్లు దారుణంగా పడిపోయాయి. అలాగే బ్యాంకింగ్, మెటల్, మీడియా, ఎఫ్ఎంసీజీ, ఫార్మా, చమురు, సహజ వాయువు రంగానికి చెందిన షేర్లు 0.7% నుంచి 3.5% వరకు నష్టపోయాయి. మార్కెట్ నిఫ్టీల అంచనా ప్రకారం గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ట్రేడ్ కావడంతో సెంటిమెంట్ ప్రకారం దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడిందని చెబుతున్నారు. ఇక కెనడా, మెక్సికోలపై అమెరికా 25% టారిఫ్ పెంచుతున్నట్టుగా వార్తలు రాగానే దాని ప్రభావం గ్లోబల్ మార్కెట్స్పై పడింది. ఇక వచ్చే వారం నుంచి చైనా దిగుమతులపై 10% పన్ను విధిస్తానని ట్రంప్ ముందుగానే ప్రకటించారు. దేశీయ ఇన్వెస్టర్లు Q3 జీడీపీ గణాంకాల కోసం ఎదురు చూస్తున్నారు.